గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్గా డిసెంబర్ ఎండ్లోనో జనవరి ఫస్ట్ వీక్లోనో ఇచ్చారు. ఆ రీసెంట్గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా, గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. క్యూర్ హైదరాబాద్ ఏదైతే ఉందో కోర్ ప్రాంతం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో కొంత ప్రాంతం, ఈ 4 జిల్లాలలోని ప్రైవేటు ఆస్తుల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారని ఆల్ టుగెదర్ కలిసి 757 మంది వారు అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఆటంకం కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పటి వరకు ఏవైతే యుఎల్సీలు క్లియర్ చేసినాయి న్యాయబద్ధమైనవి ఉన్నాయి. దీంట్లో ఈ 320 అప్లికేషన్లు ఏవైతే యుఎల్సీకి సంబంధించినవి వచ్చినాయో మెజారిటీ అప్లికేషన్లో రీజనబుల్ జెన్యూనే. ఇవి గతంలో యుఎల్సీ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్న కారణంగా ఏదైతే ఆన్లైన్ లో గతంలో ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లోనే ఉన్నాయి. ఈ ప్రొసీడింగ్స్ జీవోస్ ఉన్న కారణంగా ఆనాడు సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళన్నిటినీ కూడా ప్రైవేట్ ఆస్తులనే ట్రీట్ చేసి ట్రాన్సాక్షన్స్ జరిపారు. సుమారు ఆనరబుల్ హైకోర్టులో 6000 పైచిలకు ఈ ప్రొహిబిటెడ్ లిస్టుకు సంబంధించిన కేసులు ఆనరబుల్ హైకోర్టులో ఉన్నాయి. లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఒక యుఎల్సీలోనే కాదు, ఏదైతే జిహెచ్ఎంసి ద్వారానో హెచ్ఎండి ద్వారానో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఓపెన్ ఆక్షన్ ద్వారా సేల్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సేల్ ట్రాన్సాక్షన్ అంతా ఆనాడు జరిగింది యాజ్ పర్ జీవోలు మెమోలు ప్రకారం. జరిగిన తర్వాత ఆ జరిగిన సేల్ ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేసుకోలేదు. హార్డ్ కాపీ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుపుకుంటా వస్తున్నాయి. ఆన్లైన్ వచ్చేసరికి వాటిని డిలీట్ చేయని కారణంగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఆ పేర్లు డిలీట్ చేయని కారణంగా అవి కూడా మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వచ్చిన మాట వాస్తవం. వాటిని కూడా ఆ జీవోలన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాం నిన్న 14th నాటికి. ఇంకా ఎక్కడైనా 1 అటువంటిది మిస్ ఉన్నా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. విత్ ఇన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే.